ఆమె ప్రైజ్ లాడ్చులుగా అందరు బాగున్నారా? దేవుడు మనల్ని అందరిని ప్రేమించి మరి ఒక సంవత్సరం VBS సంవత్సరం ఇచ్చారు కదా, మీకు అందరికి సంతోషమేనా? ఈసారి టీం ఏంటిదమ్మా? మన ప్రభు అయిన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3:8. ఎవరి జ్ఞానమందు? మన దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. ఎందుకంటే జ్ఞానం ఎంతో ముఖ్యమైనది. అది మనుషుల జ్ఞానం కాదు, దేవుడిచ్చే జ్ఞానం కావాలి. దేవుడిచ్చే జ్ఞానంతోనే మనం ఎంతో అభివృద్ధి పొందేవాళ్ళంగా ఉంటాం. మరి జ్ఞానం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు కదా. మరి జ్ఞానం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఒకటేంటిది? బైబుల్ చదవాలి. బైబుల్లో జ్ఞానవాక్యాలు ఎన్నో ఉన్నాయి కదా. మనం ఎట్లా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఈ లోకంలో ఎలా జీవించాలో ఇదంతా కూడా ప్రసంగిలో ఉన్నది. దేవుడికి తనకి ఇష్టలైన వారికి దేవుడు జ్ఞానాన్ని, సత్యాన్ని, ఆనందము ఇస్తా అని చెప్పేసి ప్రసంగి 2:26లో ఉన్నది. కనుక దేవుడు మనకు జ్ఞానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక మనము జ్ఞానమందు అభివృద్ధి పొందాలంటే మనం ఈరోజు చక్కని వాక్యము వినాలి. మొదటగా మనము ప్రార్థన చేసుకుందాము. జ్ఞానం గురించి చేసుకున్నట్టుగా ప్రార్థన చేసుకుందాము. అందరు మోకరించండి. పరిశుద్ధమైన ప్రేమ తండ్రి, మీ పాదములకు వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఉదయకాలం మీ సన్నిధికి వచ్చిన తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, ప్రార్థించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయం అంతా మీరు తోడుగా ఉండండి. అయోగ్యులను నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క వాక్యం మీరు ఇచ్చిన టీముని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా, మేము ఎలా మీ జ్ఞానం నందు మేము ఎలా ఉండాలో, ఎలా నేర్చుకోవాలనో బిడ్డలకు మీరు నేర్పించండి. అయోగ్యులను జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మతో నింపండి. నన్ను మీ బూరగా వాడుకుని తండ్రి మీరు సహాయం చేయండి. మీకు మహిమ ఘనత కలుగుటకు మీరు సహాయం చేయండి. బిడ్డలు అల్లరి చేయకుండా చక్కగా వినుటకు, నేను కూడా ఏమి మర్చిపోకుండా మాట్లాడటకు మీరు సహాయం చేసి నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము జ్ఞానం గురించి చూసుకున్నాం కదా. ఎవరిస్తారు జ్ఞానము? దేవుడిస్తాడు కదా. అయితే ఎవరిని అడగాలి? మనము యేసయ్యని అడగాలి. అయితే బైబిల్ చదివితే మనకు జ్ఞానం వస్తుందండి. ఈ బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడము. రెండవది మనం దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగడం అంటే ప్రార్థన చేయడం. యాకోబు పత్రిక 1:5 వచనంలో ఏమున్నదంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే ఎవరిని అడగమంటుండు? దేవుణ్ణి అడుగు. అతడు ఎవరిని గద్దించకుండా ధారాళంగా దయచేసి దేవుడుగా ఉన్నాడు. కనుక మనము యేసయ్యని అడగాలి. మొదటిగా దేవుని మాటలు వినాలి, మనం దేవుణ్ణి అడగాలి. మన పేరెంట్స్ అన్న ఏదైనా కావాలంటే లేదు, ఇది లేదు, ఈరోజు ఇది లేదు అని చెప్పేసి అంటారు. కానీ మన యేసయ్య అట్లా అనటోడు కాదు. సమృద్ధిగా మనకు జ్ఞానం ఇచ్చేవాడు. ఒక రాజు అడిగి పొందాడు. ఎవరు? జ్ఞానాన్ని అడిగి పొందాడు కదా ఒక రాజు, సొలొమోన్ రాజు కదా. ఏమడిగాడు ఆయన? నీ ప్రజలను పాలించుటకు నాకు జ్ఞానం ఇవ్వమని అన్నాడు. కనుక ఆయనకి ఇచ్చాడా దేవుడు? యేసయ్య ఇచ్చాడా జ్ఞానము? ఇచ్చిండు కదా. మరి మనకి ఇయ్యడా? ఆయనకి ఇచ్చిన జ్ఞానము యేసయ్య మనకు కూడా ఇస్తాడు. కనుక మనము జ్ఞానం అందు అభివృద్ధి పొందాలంటే మనం 2 పనులు చేయాలి. ఒకటి దేవుని వాక్యాన్ని చదవాలి, రెండవది ప్రార్థన చేయాలి. అయితే మనము ఈరోజు ఎన్నో రోజు VBS 4th డే కదా. మొదటి రోజు మన లెసన్ పేరేంటిది? ప్రేరేపింపబడే వాక్యము. ఎవరి ద్వారా ఎవరిని ప్రేరేపించింది? ఈ వాక్యము 40 మంది ప్రవక్తల ద్వారా ప్రేరేపింపబడి వ్రాయబడిన దేవుని గ్రంథము. కనుక ప్రతి ఒక్కరిని ఆత్మ ద్వారా దేవుడు ప్రేరేపించి రాయబడ్డది ఈ వాక్యము. రెండవది నిత్యమైన వాక్యము. అది ఎప్పుడు కూడా చెడిపోయేది కాదు. మనం ఒక వస్తువు ఉన్నదంటే అది ఎప్పుడైనా చెడిపోతుంది, అది పాత వెళ్ళిపోతుంది. కానీ ఈ వాక్యం ఎప్పుడు కూడా నిత్యం నిలిచేది. భూమి ఆకాశం గతించగానే నా మాటలు ఎప్పుడు కూడా గతించవని దేవుడు చెప్పాడు. దేవుని మాటలు నిత్యము నిలిచేదిగా ఉన్నాయి కదా. మూడవది వెలిగించే వాక్యము కదా. ఎవరిని వెలిగించింది? నిన్న చూసాం కదా, ఆంటీ చెప్పింది కదా,
వాక్యం ద్వారా ఎవరు వెలిగించబడ్డారు? ఇథియోపియా. అతను వాక్యం చదివి వెలిగించబడి బాప్తిసం తీసుకొని సంతోషంతో ఇంటికి వెళ్ళాడు కదా. వాక్యంలో ఏముంది? 119వ కీర్తనలో 103 అది వచనంలో ఏముంది? నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కనుక ఈ వాక్యం మనకు వెలుగుగా ఉంటుంది. మనం వెలుగులో లేకుంటే పడిపోయే వారంగా ఉంటాము, గుంతలో పడిపోయే వారంగా ఉంటాము, మార్గం తప్పే వారంగా ఉంటాము. కానీ ఈ వాక్యం మనల్ని వెలిగించేదిగా ఉంటుంది. కనుక ఈ వాక్యం మనం భద్రంగా చదివి గ్రహించే వారంగా ఉండాలి కదా. ఈరోజు మనము నేర్చుకోవాల్సింది, ఈరోజు లెసన్ పేరు ఏంటంటే సత్యమైన వాక్యము. ఏంటిది? సత్యమైన వాక్యం. ఈ వాక్యం ఎలాంటిది? అబద్ధం ఆడుతుంది, అన్ని సత్యవాక్యాలే ఉంటుంది. ఈ బైబిల్లో ఏది కూడా తప్పిపోదు. దేవుడు చెప్పినది అన్నీ కూడా నెరవేరినవి, నెరవేర్చున్నాయి, నెరవేరబోతున్నాయి కదా. ఈ వాక్యం సత్యమైనది, మనని సత్య మార్గంలో నడిపించే దేవుడుగా ఉన్నాడు. యేసు ప్రభువు కనబడుతుందామా మీకు అందరికీ? యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరని చెప్పేసి యేసు ప్రభు చెప్పాడు కదా. కనుక ఈ సత్యమైన వాక్యము. అయితే ఈ వాక్యంలో సత్య మార్గంలో ఎవరు నడిచారు, చెడు మార్గంలో ఎవరు నడిచారు మనము ఈరోజు చూసుకుందాము. ఈ సత్యమైన వాక్యాన్ని ఎవరు గ్రహించారో మనము ఈరోజు చూసుకుందాము. ఇద్దరు రాజుల గురించి చూసుకుందాము. వీళ్ళిద్దరు రాజులు. ఈయనే యెహోషాపాతు రాజు. ఈ మొదటి రాజు ఎవరు? యెహోషాపాతు రాజు. ఈయన యూదా దేశానికి రాజు. ఈయన మంచి రాజు. ఎందుకంటే మంచి రాజు అని ఎందుకంటున్నాం అంటే ఆయన జీవం గల దేవుణ్ణి సేవించేవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని వాక్యాన్ని నమ్మేవాడు, దేవుని ప్రవక్తల మాటలు వినేవాడు, అబద్ధ ప్రవక్తల మాటలు వినేవాడు కాదు. అంతేకాదు, విగ్రహాలంటే అతనికి ఇష్టం లేదు. ఆ విగ్రహాలను, దేవతా స్తంభాలని ఆ దేశమంతా కూడా లేకుండా చేశాడు. ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు విగ్రహాలంటే. మనం చూసాం కదా, విగ్రహాలంటే ఏంటియో చూసాం కదా, అవన్నీ దేవునికి ఇష్టం లేదు. కనుక యెహోషాపాతు కూడా అవి ఇష్టం లేదు. కనుక తను పూజించడం లేక ఇతరులు కూడా పూజించొద్దని దేశమంతా కూడా అవన్నీ తీసేసిన రాజు. కనుక దేవుణ్ణి అతను ప్రేమించాడు. కనుక దేవుడు కూడా యెహోషాపాతును ప్రేమించాడు, ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు ఆయన. ఎందుకంటే దేవుడు ప్రేమించిన వారిని తన ఆస్తికర్తలుగా చేస్తాను, తనను నమ్మిన వారిని ఎట్లా ఉంచుతాడు? తలగా ఉంచదా కానీ తోకగా ఉంచాడు. కనుక యెహోషాపాతును దేవుడు ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు, ఆయనకు తోడుగా ఉన్నాడు. ఉండి ఏం చేశాడు? కావలసినంత డబ్బు, ఐశ్వర్యము, ఆస్తి, ఇంకా కాక జ్ఞానము, మంచి బలమైన సైన్యము, గుర్రములు, రథములు, మంచి స్నేహితులు, వీళ్ళందరినీ కూడా ఎవరు అనుగ్రహించారు? దేవుడు. ఎవరికి అనుగ్రహించిండు? యెహోషాపాతు ఏ దేశానికి రాజు? యూదా దేశానికి రాజు. ఆయన మంచి రాజు కదా. అందుకనే ఎందుకు మంచి రాజు అయింది? ఆయన జీవం గల దేవుణ్ణి సేవించేవాడు కనుక, ఆయన యందు విశ్వాసం ఉంచాడు కనుక ఆయన మంచి రాజుగా. ఇప్పుడు ఈయన రెండవ రాజు గురించి మనము తెలుసుకుందాం. ఈయన పేరు ఆహాబు రాజు. ఏం పేరు? ఆహాబు రాజు. మీరు సండే క్లాసుల్లో వినొచ్చు కదా. ఆహాబు రాజు అంటే ఎంత చెడ్డ రాజు. అతని భార్య, ఆయన కన్నా భార్య కూడా ఇంకా చెడ్డది, యెజబేలు రాణి అని మనము నాబోతు గురించి నేర్చుకున్నాం కదా లెసను. ఎంత నాబోతును చంపేసి ఆయన భూమి ఆక్రమించేదిగా ఉన్నది కదా. ఈ ఆహాబు రాజు చెడ్డవాడు. ఈ యెహోషాపాతు చేసే పనులన్నిట్లో అపోజిట్గా చేసేవాడు. ఆయన జీవం గల దేవుడు అంటే ఆయనకి ఇష్టం లేదు, దేవుని వాక్యం అంటే ఆయనకి ఇష్టం లేదు, దేవుని ప్రవక్తలు అంటే కూడా ఆయనకి ఇష్టం లేదు. అంతేకాక అబద్ధ ప్రవక్తలను నమ్మేవాడు, అబద్ధ మాటలను నమ్మేవాడు, విగ్రహాలను పూజించేవాడు. ఈ యెహోషాపాతు ఏం చేసిండో ఆయన దానికి అన్ని వ్యతిరేకంగా ఆయనే చేసేవాడు. అయితే ఆయనే అందుకు దేవుడు కూడా అతన్ని ఇష్టపడలేదు. దేవుడు అంటే అతనికి ఇష్టం లేదు, దేవుని కూడా అతడు ఇష్టం లేదు. కానీ అతను చాలా తప్పిపోయిన వాడుగా, చెడ్డ రాజుగా ఉన్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ మంచి రాజు ఎవరు? యెహోషాపాతు రాజు.
ఈ రాజు ఏం చేశాడు? ఆ చెడ్డ రాజుతో స్నేహం చేశాడు. చేయొచ్చు అట్లా? చేయరాదు కదా. చెడ్డ వాళ్ళతో స్నేహం చేయొద్దు. ఎందుకంటే చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా చెడిపోయే వారంగా ఉంటాం. కానీ ఈయన ఏం చేశాడు? ఆ రాజుతో స్నేహం చేశాడు. స్నేహమే కాక బంధుత్వం కలుపుకున్నాడు, బియ్యం అందుకున్నాడు. అంటే ఒకరి పిల్లల్ని ఒకరు చేసుకోవడం, అట్లా అది దేవునికి ఇష్టం లేదు. అలాంటి చేయొద్దు. విశ్వాసులు అవిశ్వాసులతో జోడి లేదు, పొత్తు లేదని చెప్పేసి, వెలుక్కు చీకటికి సంబంధం లేదని చెప్పేసి దేవుడు వాక్యంలో చెప్పాడు కనుక అట్లా చేయొద్దు. కానీ ఈ యెహోషాపాతు రాజు ఆహాబు రాజుతో స్నేహం చేసి సంబంధం కలుపుకొని అతనితో కొంతకాలం ఉన్నాడు. ఉన్న తర్వాత ఏం చేశాడు ఈ రాజు? ఒక రోజు ఆ రాజుకు సమాచారం పంపించాడు. ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, ఫోన్ చేస్తే త్వరగా సమాచారం తెలుస్తుంది. అప్పుడు పంపించాలి, ఎవరితోనైనా పంపించాలి. ఎందుకంటే నేను మీ దేశానికి వస్తున్నా. ఆయన దేశం ఏంటిది? ఆహాబు రాజు ఏ దేశమైనది? ఇశ్రాయేల్ దేశం కదా. ఈయనది యూదా రాజు, ఆయనే ఇశ్రాయేల్ రాజు. అయితే మీ ఇశ్రాయేల్ రాజ్యానికి నేను వస్తున్నాను. రాజు ఒక్కడే వస్తాడా? అతనితో పరివారము, చాలామంది సైనికులు అందరూ వస్తారు. అతను వస్తే అతను ఒక్కడు ఎప్పుడు కూడా రాడు. మీ దేశానికి నేను వస్తున్నానని చెప్పేసి పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ రాజు సంతోషపడతాడు. ఎందుకు ఆ రాజు సంతోషపడడానికి కొంత కారణం ఉన్నది. ఎందుకంటే ఆ రాజు సిరియన్లు ఏం చేశారు? తన రామోత్గిలాదు పట్టణం అనే ఒక పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ ఇశ్రాయేల్ దేశం నుండి వాళ్ళు సిరియన్లు ఆక్రమించుకున్నారు. అయితే అతను వెళ్ళి ఆ యుద్ధం చేయాలంటే అతనికి శక్తి చాలదు. ఎందుకు? అతని సైన్యము తక్కువ ఉన్నది. నేను వెళ్ళి ఓడిపోతానేమో అని చెప్పేసి చాలా భయం అవుతుంది. కనుక ఇప్పుడు ఈయన వస్తుందంటే ఈయనకు మంచి సైన్యం ఉన్నది, బలమైన సైన్యం ఉన్నది. ఈయన నాకు స్నేహితుడు అయ్యాడు కదా, ఇతనితో కలిసి నేను యుద్ధానికి వెళ్ళొచ్చును. కనుక నేను తప్పకుండా ఆ రాజు వస్తే అతను తీసుకొని నేను యుద్ధానికి వెళ్తాను అని చెప్పి చాలా సంతోషపడతాడు. ఎవరు సంతోషపడతారు? ఆహాబు రాజు. ఎవరు వస్తుండని సంతోషపడ్డారు? యెహోషాపాతు వస్తుండని సంతోషపడ్డాడు. ఎందుకు సంతోషపడ్డాడు? యుద్ధానికి వెళ్ళాలని సంతోషపడ్డాడు కదా. అయితే ఆ రాజు వస్తాడు. వచ్చినప్పుడు గొప్ప విందు చేస్తాడు. అన్ని ఎక్కువ పశువులను, మేకలను, గొర్రెలను అన్నిటిని కట్ చేసి రకరకాల వంటలు. రాజవిందు అంటే తెలుస్తుంటుంది కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళలో, గొప్ప పెళ్ళిళ్ళలో ఎందుకు అంతకన్నా గొప్ప విందు చేసి రకరకాల వంటలు చేసి ఆ వచ్చిన పరివారానికి, రాజుకు, వీళ్ళందరికీ భోజనం పెట్టేసి చక్కగా ఇద్దరు రాజుల కోసిని భోంచేస్తారు. భోంచేసిన తర్వాత వాళ్ళు సోమ్రోను గవిని యొద్ద వాళ్ళు మంచిగా చక్కగా రాజవస్త్రం వేసుకొని వారు మంచి సింహాసనాల మీద, ఎవరి సింహాసనం మీద అక్కడ మైదానంలో సోమ్రోను పట్టణం దగ్గర కూర్చుంటారు. అక్కడ గవిని వద్ద కూర్చొని ఉండి చక్కగా మాట్లాడుకుంటుంటారు. ఈయన ఎవరు? యెహోషాపాతు. ఆయన ఎవరు? వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఈయన దేవుని బిడ్డ కదా, ఎంత చక్కగా మర్యాదగా కూర్చున్నాడు కదా. అతను ఎట్లా కూర్చున్నాడు? కాలు మీద ఇట్లా కాలు వేసుకొని ఆలోచిస్తుండు. ఎప్పుడు చెప్పాలి ఈ సమాచారం మీరు రాసుకొని, నేను ఎప్పుడు చెప్పాలి అని చెప్పేసి చక్కగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. గర్వంగా ఉన్నాడు కదా. మరి మీరు ఎవరిలాగా కూర్చుంటారు? ఇప్పుడు ఆహాబులాగా కూర్చుంటారా? యెహోషాపాతులాగా కూర్చుంటారా? యెహోషాపాతులాగా కూర్చోవాలి. అల్లరి చేయకుండా చక్కగా కూర్చుంటే యెహోషాపాతులాగా ఉండి దేవుని ప్రేమించిన వారుగా ఉంటారు. ఆహాబులాగా ఉంటే సాతాను బిడ్డలు కదా. అలాగా మరి మీరు చక్కగా యెహోషాపాతులా కూర్చుండి చక్కగా లెసన్ వినాలి. అయితే వీళ్ళిద్దరూ కూర్చుంటారు. వారి సింహాసనం మీద రాజవస్త్రాలు వేసుకొని కూర్చుంటారు. కూర్చుండి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. అప్పుడు చెప్తాడు, మెల్లగా చెప్తాడు, రాజా నేను యుద్ధానికి వెళ్ళాలని ఉంది. నేను సిరియన్లతో యుద్ధం చేయాలి. ఎందుకంటే రామోత్గిలాదు పట్టణం అని ఆ పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరచుకున్నారు. నా పట్టణాన్ని నేను తీసుకోవాలి. కనుక నేను యుద్ధానికి వెళ్ళాలి. మరి నీవు వస్తావా అని చెప్పేసి ఎవరిని అడుగుతుండ్రు? యెహోషాపాతును. ఎవరు అడుగుతుండ్రు? ఆహాబు రాజు అడుగుతుండు అన్నాడు. అడిగితే యెహోషాపాతు రాజు అంటాడు, సరే రాజా వస్తాను, ఎందుకు రాను? నేను నీ వాడని, నా ప్రజలు నీ వాళ్ళు, నా సైన్యం అంతా నీది, మనం స్నేహితులము, మనం బంధువులము, నేను తప్పకుండా వస్తా అని చెప్పేసి అంటాడు. అన్నాడు. కానీ సడన్గా గుర్తుకొస్తుంది ఆయన చేసే పని ఏంటి? ఏదైనా పని చేస్తే మొదట ఏం చేస్తాడు? ఆయన దేవుని దగ్గర అడుగుతాడు, దేవుని ప్రవక్తల దగ్గర విచారణ చేస్తాడు. మరి నేను ఈ పని చేయాలా వద్దా?
నేను ఈ పని చేస్తే నేను జయించగలుగుతానని ఆయన ఎప్పుడు కూడా దేవుని దగ్గర విచారణ చేసి పని చేస్తాడు. దేవుని దగ్గర విచారణ చేయకుండా ఏ పని కూడా చేయడు. మనం కూడా ఆ రీతిగా ఏది చేయాలన్నా మనం ప్రార్థన పూర్వకంగా చేస్తే అది మనకు సక్సెస్ అవుతుంది. మనం ప్రార్థన చేయకుంటే అది మనకు ఎప్పుడు కూడా దేవుడు మనకు సహాయం చేయడు. కనుక ఎట్లా మరి నేను ఈ మాట చెప్పాను కదా, దేవుని దగ్గర విచారణ చేయాలి కదా అని చెప్పేసి యెహోషాపాతు అహాబు రాజుతోని అంటాడు, మరి అయ్యా నేనైతే మరి దేవుని ప్రవక్తల దగ్గర మనం విచారణ చేస్తాము, ఫస్ట్ విచారణ చేసి తర్వాత యుద్ధానికి వెళ్దాము అని చెప్పేసి అంటాడు. ఈ అహాబు రాజుకి ఇష్టం ఉండదు, అటువంటి ఏది ఇష్టం ఉండదు, తన సొంత జ్ఞానం చేత చేస్తాడు. కానీ అప్పుడు ఆయన చెప్తాడు, సరే ఎందుకంటే ఈ రాజు యుద్ధానికి రాడు, అందుకనే సరే అని చెప్పేసి సరే అడుగుదామని చెప్పేసి ఏం చేస్తాడు, కొంతమంది ప్రవక్తలను పిలిపిస్తాడు. ప్రవక్తలు వాళ్ళంతా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది ప్రవక్తలు, 400 మంది ప్రవక్తలు. అంతమంది ప్రవక్తలను పిలిపిస్తాడు. పిలిపించి అహాబు రాజు అడుగుతాడు, ఏమడుగుతాడు, మరి మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాము, వెళ్ళాలా వద్దా అని చెప్పడు, అది మేము జయిస్తామా అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే వీళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తారు, వాళ్ళు ఎలాంటి వారు, అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు డబ్బును ప్రేమించే వాళ్ళు, దేవుని ప్రేమించే వాళ్ళు కాదు. మనుషులను సంతోషపెట్టాలని, దేవుని సంతోషపెట్టాలని వాళ్ళకు ఇష్టం ఉండదు. అందుకు వాళ్ళు ఏం చేస్తారు, సరే వెళ్ళండి రాజా, మీరు తప్పకుండా గెలుస్తారు, యుద్ధమందు మీరు తప్పకుండా గెలుస్తారు, మీరు వెళ్ళండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తుంటారు. చెప్తే ఈ రాజుకు అవన్నీ నచ్చలేవు. ఎందుకు, ఆయన సత్యవాక్యాన్ని చదివినవాడు. ఏం చదివాడు, కీర్తనలు 119, 104 వచనంలో ఏమున్నది, ఒక చదవండి. నీ వివేకం నీ జ్ఞానం వల్ల నేను నీ మాటల వల్ల నేను వివేకం నొంది తిని సత్య మార్గం అబద్ధ మార్గంలోని నాకు అసహ్యంలో ఆయనని చెప్పి ఉంటుంది అన్నట్టు, ఆ వాక్యము ఉంటుంది. కనుక అదంతా కూడా ఇష్టం ఉండదు, ఆ రాజుకు ఇష్టం ఉండదు. ఈ మాటలన్నీ అతను ఎందుకు సత్య మార్గము తెలుసుకున్నవాడు. కీర్తన 119, 104 ఒక చదవండి. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగాను. అంటే వివేకం అంటే జ్ఞానం కలిగింది. ఎవరు, దేవుని వాక్యం ద్వారా మనకేం కలుగుతుంది, వివేకం అంటే మన జ్ఞానం కలుగుతుంది. అది చేయాలా చేయొద్దా అని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. ఎన్నోసార్లు నాతో మాట్లాడారు, మీతో కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు సాక్ష్యం చెప్పమంటే ఎందరో చక్కగా సాక్ష్యం చెప్పగలుగుతారు. కనుక దేవుని ఉపదేశం వలన మనకు జ్ఞానం కలుగుతుంది. అయితే ఈ అబద్ధం మాటలన్నీ కూడా మనకి ఇష్టం ఉండదు. దేవుని వాక్యాలు అయితే ఎవరైతే వింటారో అప్పుడు ఈ అబద్ధ మాటలు ఇష్టం ఉండదు. కనుక ఈ రాజు అనుకుంటాడు కదా, వీళ్ళంతా అబద్ధం మాటలు మాట్లాడారు కనుక సరే కనుక ఈ అబద్ధం మాటలు ఇవన్నీ కూడా మంచి కాదు, కరెక్ట్ కాదు కనుక అని చెప్పేసి ఈ రాజును అడుగుతాడు. యెహోషాపాతు రాజు యూదా రాజును అడుగుతాడు, అహాబు రాజును అడుగుతాడు, వీళ్ళు తప్పించి ఇంకెవ్వరు లేరా, దేవుని మాటలు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరా అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు ఆ రాజు అంటాడు, యూదా రాజు అహాబు రాజు అంటాడు, ఉన్నాడు, ఒక అతను ఉన్నాడు, ఇమ్లా కుమారుడైన మికయా అని ప్రవక్త ఒక అతను ఉన్నాడు. కానీ అతడు అంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అతను నా గురించి మంచిగా మాట్లాడాడు, నాకు కూడా ఇష్టం లేదు, అతను కూడా నేనంటే ఇష్టం ఉండదు. ఎవరికైనా చెడ్డవాళ్ళంటే ఇష్టం ఉంటుందా, ఇష్టం ఉండదు కదా. అయితే ఎవరైనా ఇప్పుడు మనం ఎక్కడ మంచి మాటలు చెప్తే మనకి ఇష్టం అనిపించదు, వాళ్ళు ఎప్పుడు నా గురించే చెప్తారు వాళ్ళు ఏంటి అని చెప్తారు. కానీ ఎప్పుడు కూడా మనము అట్లా అనుకోవద్దు, ఎందుకంటే మనకు మంచి మాటలు చెప్తారు కదా, మనం మంచిగా జ్ఞానంతో మెదలాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు, చెప్పినప్పుడు మనము వినాలి. కానీ ఈ అహాబు రాజు విన్నాడు, అతడు నాకు ఇష్టం లేదు అతను అన్నప్పుడు యెహోషాపాతు రాజు అంటాడు, లేదు అట్లా అనొద్దు, వాళ్ళు ఏం చెప్తారో వినాలి అని చెప్పేసి అంటే సరేలే చెప్తే పిలిపిస్తానని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఎవరు, అహాబు రాజు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని పిలిపిస్తానే ఒక సేవకుని పంపిస్తాడు, మికయాను తీసుకొని రమ్మని పంపించినప్పుడు ఆ సమయంలో వీళ్ళందరూ అంటారు, ఈ ప్రవక్తలు అందరూ అంటారు, ఎవ్వరు రాని ఎవరు చెప్పినా కానీ ఇదే మాట చెప్తారు, మేము తప్పకుండా జయిస్తాం,
మీరు తప్పకుండా జయిస్తారు, యుద్ధానికి వెళ్తే ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకుంటారు అని చెప్పేసి సిద్కియా అని ఒక అతను ఐరన్ ఉంటాయి కదా, ఇనుప కొమ్ములు అని కొమ్ములు, అవి షార్ప్గా ఉంటాయి, అవి తీసుకొస్తారు, చేయించుకొని తీసుకొస్తారు. వాటితోనే మీరు ఇట్లా పొడుస్తారు, వాళ్ళందరినీ చంపేస్తారు, మీరు ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకుంటారని చెప్పేసి చెప్పి వాళ్ళు ఇంకా ఎందుకంటుండ్రు, ఈ రాజుని ఎంతగా సంతోషపెడితే మాకంత డబ్బు వస్తుంది, ఈ రాజు మాకంత డబ్బు ఇస్తాడని. ఈ ప్రవక్తలంతా డబ్బును ప్రేమించిన వారుగా ఉన్నారు, వాళ్ళు మనుషులను దేవుని ప్రేమించిన వారు కాదు. అందుకని ఈ అహాబు రాజు కూడా అనుకుంటాడు, ఏమనుకుంటాడు, అమ్మ నేను నా కళ ఎన్నో రోజుల నుంచి నేను ఈ కళ కన్నాను, ఆ పట్టణాన్ని నేను స్వాధీనపరచుకోనాలని అనుకున్నాను కనుక నాకు ఈరోజు నా కళ నెరవేరుతుందని చెప్పేసి సంతోషపడతాడు. వీళ్ళు చెప్పినా కొద్దీ అతను ఎంతో సంతోషపడతాడు. కనుక ఆ ప్రవక్తలాగా ఇప్పుడు కూడా అబద్ధ బోధకులు కూడా చాలామంది ఉన్నారు. మనం ఈ సత్యవాక్యాన్ని మనం చదివినట్టయితే మనం ఏది సత్యము ఏది అసత్యమో అది మనము గ్రహించేవారుగా ఉంటాం. మనం అబద్ధ బోధలను నమ్మదు. ఈ ప్రవక్తలాగా అబద్ధ బోధకులు కూడా ఉంటారు, వారి మాటలు మనము నమ్మదు. అయితే అతను వెళ్ళి, ఆ సేవకుడు వెళ్ళి మికయాను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చింది ఇప్పుడు ఈయన మికయ, ఆయన సేవకుడు, వీళ్ళిద్దరు వస్తున్నాగా ఈ సేవకుడు ఏమంటాడు కదా, మికయాతో ఏమంటాడు, వాళ్ళందరూ వచ్చిన ప్రవక్తలంతా ఏం చెప్పారు, వాళ్ళందరూ కూడా రాజుకు అనుకూలమైన మాటలే చెప్పారు. నువ్వు గెలుస్తావు, నువ్వు తప్పకుండా జయిస్తావు అని చెప్పాడు కనుక నీవు కూడా అదే మాటలు చెప్పు అని చెప్పేసి మికయాకి చెప్తాడు. కానీ ఆయనే అట్లా నేను చెప్పను, నాకు దేవుడు ఏది చెప్తే, నా దేవుడు ఏ మాట నాకు ఇస్తాడో నేను అదే చెప్తాను. నేను మనుషులను సంతోషపెట్టేవాడిని కాదు. నేను ఎవరిని సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టాలి. మనుషులను సంతోషపెట్టడం మనకు అవసరం లేదు. దేవుడు ఏది చెప్తే అది మనము చేయాలి. మికయా చేసినట్టు మనం కూడా చేయాలి. అయితే మికయా ఆ మాటకు ఒప్పుకోకుండా ఏం చేస్తాడు, వస్తాడు, ఇక్కడికి రాజు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ రాజు అడుగుతాడు, మరి మేము ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాము, సిరియా దేశం మీదకి, రామోద్క్లాదు పట్టణము మేము జయించాలనుకుంటున్నాము, మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని చెప్తే అక్కడ మికయాకు ఇదంతా చూశారు, వీళ్ళు ఎట్లయినా నా మాట వినరు అని చెప్పేసి ఎగతాళిగా అంటాడు అన్నట్టు. వెళ్ళండి ఒక్కొక్కసారి మనం అంటాం కదా, ఎవరన్నా పిల్లలు చెప్తే వినకుంటే వెళ్ళు నీ పని అవుతుంది అని చెప్పేసి అంటామా అనమా. ఆ రీతిగానే మికయా అంటాడు, వెళ్ళండి మీరు జయిస్తారు వెళ్ళండి అని చెప్పేసి అంటాడు అన్నట్టు. అన్నప్పుడు వెంటనే ఈ అహాబు రాజుకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి సింహాసనం దిగి అవి ఎట్లా ఉన్నాడు, కోపంగా చెయ్యి ఇట్లా పట్టి మికయాని కొట్టాలని చెప్పేసి అతను, నీవు ఎన్నిసార్లు చెప్పినా నీవు నిజం చెప్పాలని చెప్పి అదే అబద్ధమని అతను కూడా తెలిసిపోయింది. కానీ అతను అట్లా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీకు నిజం మాట్లాడాలని చెప్పేసి నీకు చెప్పినా లేదా అని చెప్పేసి కోపంగా అతను ఏం చేస్తాడు, చెయ్యి పట్టి మికయాని కొట్టాలని చూస్తుంది. కనుక ఎవరైనా మంచి మాటలు చెప్పాలంటే మనం కోపపడద్దు, అది నిజమా కాదా అని మనము ఈ సత్యవాక్యం నందు మనం గ్రహించి తెలుసుకోవాలి. కానీ వాళ్ళ మీద ఎప్పుడు కూడా కోపపడద్దు. ఈ రాజు ఏం చేశాడు, మికయా మీద కోపపడ్డాడు. అప్పుడు అన్నాడు, మరి నేను నిజం చెప్తే మీరు నమ్మరు, కానీ నాకు దర్శనమందు దేవుడు ఏం చెప్తుండంటే, ఇశ్రాయేలు ప్రజలు కాపర్లేని గొర్రెల్లాగా చెల్లా చెదురైపోయిండు, వాళ్ళంతా కొండలు గుట్టలలా తిరుగుతుండు, రాజు పట్టబడతాడు, రాజు చనిపోతాడు, నీవు చనిపోతావు రాజా, నువ్వు గెలవవు, కనుక మీరు సమాధానంగా మీ ఇంటికి వెళ్ళిపోండి, మీరు యుద్ధానికి వెళ్ళకండి అని చెప్తాడు అన్నట్టు. చెప్పినప్పుడు ఈ ప్రవక్తలందరూ కోపం వచ్చేస్తుంది, మేము అబద్ధం చెప్పినామా, నువ్వు ఒక్కనివే సత్యవంతునా, నువ్వు ఒక్కనివే నిజమైన వాడివా, మేమంతా అబద్ధమా అని చెప్పేసి వీళ్ళందరికీ కోపం వచ్చేసి అందులో సిద్కియా అనే ఇనుప ఐరన్ కొమ్ములు చేయించాడు కదా, అతను వచ్చి మికయాని చెంప మీద కొట్టేస్తాడు. ఎందుకు, నీవు నిజం చెప్తున్నావా అని చెప్పేసి. అవును, ఇది నిజము, నాకు పరలోకంలో నాకు దర్శనం కనబడ్డది, దేవుడు పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు పరలోక సైన్యమంతా కుడి ఎడమలో నిలబడి ఉన్నారు. ఎవరు మీరు అహాబు రాజుకు ఎవరైతే వెళ్ళి అతన్ని ప్రేరేపించుతారో, సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోతారో, ఓడిపోయేటట్టు ఎవరు చేస్తారని చెప్పేసి ఆత్మల్లో అడుగుతాడంట దేవుడు. అడిగినప్పుడు నేను వెళ్తాను అని చెప్పేసి వీళ్ళందరూ అంటారంట. ఒక ఆత్మ దేవుని ముందటికి వచ్చి
నేను వెళ్తానంటే నువ్వు ఎట్లా వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పేస్తే, నేను వెళ్ళి వారి నోట్లో అబద్ధ మాటలుగా, నేను అబద్ధం ఆత్మగా వాళ్ళ నోట్లో నేను ఉంటానని చెప్పేసి, వాళ్ళు అబద్ధం మాట్లాడేటట్టు నేను చేస్తా అని చెప్పేసి చెప్పిండు. కనుక మీరు అబద్ధం మాట్లాడారు అని చెప్పేస్తే ఈ సిద్కియా వచ్చి చెంప మీద కొట్టి, ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది నువ్వు చూసినవా అని చెప్పేసి హేళన చేస్తారు అన్నట్టు. హేళన చేస్తే, అవును నీవు ఓడిపోయినప్పుడు అక్కడిక్కడ పరిగెత్తినప్పుడు తెలుస్తుంది ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో, ఏ రీతిగా జరిగిందో అదంతా కూడా నీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి మికయా అంటాడు. రాజు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి సేవకుని పిలిపిస్తాడు. పిలిపించి ఏమంటాడు, ఇతన్ని తీసుకెళ్ళి అధిపతికును రాజకుమారుడైన యోవాషుకును ఆమోనుకును అప్పచెప్పేసేయండి, ఇతన్ని జైలు వేసేయండి. ఎందుకు? ఈయన ఏమైనా తప్పు చేశాడా? మికయా ఏం తప్పు చేయలేదు, కానీ ఎందుకు? సత్యం మాట్లాడండి కదా, సత్యవాక్యాన్ని చెప్పాడు, ఉన్నది చెప్పాడు కదా. కానీ ఎవరికైనా సత్యం చెప్తే ఎవరికైనా కోపమే. వాళ్ళు నువ్వు తప్పు చేసినావని చెప్తే కోపమే. కనుక అతన్ని మికయాని జైలు వేసేసేయండి. జైలు వేసి మేము తిరిగి వచ్చు పర్యంతము, మేము తిరిగి జయించి, యుద్ధమందు జయించి మేము తిరిగి వచ్చే వరకు వారి కష్టకరమైన అన్నము, కానీ అన్నము నీళ్ళే, ఏం కూరలు అవన్నీ ఏమి ఇవ్వద్దు. కానీ ఒట్టి అన్నం తినగలుగుతామా? తినలేము. కానీ అవి అని చెప్పేస్తే అప్పుడు మికయా సంతోషపడతాడు. ఎందుకంటే ఆయన మనుషులను సంతోషపెట్టాలి, తనకేదో జరగాలి, నాకు డబ్బు కావాలని అబద్ధ ప్రవక్తలాగా లేడు. కనుక ఆయన సత్యవాక్యాన్ని గ్రహించిన వాడు కనుక ఆయన సంతోషపడతాడు. ఏది జరిగినా నాకు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తుంది కనుక ఆయన సంతోషపడు. జైలున్నా నేను ఎక్కడున్నా కానీ నాకు సంతోషమే అని చెప్పేసి, రాజా నీవైతే తిరిగి రావు, ఇదైతే సత్యము, నీవు తప్పకుండా అక్కడ ఓడిపోతావు, నీవు అక్కడ చనిపోతావు. నీవు తిరిగి వచ్చినట్టయితే దేవుడు ఒకవేళ నాతోని నేను అబద్ధం చెప్పినట్టు, కానీ ఇది సత్యంగా జరుగుతుంది అని చెప్పేసి మికయా చెప్తాడు. అయితే ఆయనను జైల్లో వేసి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలనుకుంటారు. మరి ఇప్పుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాలా వద్దా? మీరు చెప్పండి, మీ ఆలోచన ప్రకారము వెళ్ళాలా వద్దా? వెళ్ళొద్దు కదా. 400 మంది ప్రవక్తలు వెళ్ళమని చెప్పారు, ఒక్క ప్రవక్త వద్దని చెప్పాడు కదా. కానీ ఒక్క ప్రవక్త మంచి మాట చెప్పిండా? ఈ 400 మంది ప్రవక్తలు మంచి మాట చెప్పారు? ఒక్క ప్రవక్త అంటే సత్యం చెప్పిండు, నిజమైన వాక్యం, నిజమైన వాక్యానుసారంగా ఆయన చెప్పాడు, దేవుని మాటలు చెప్పాడు. కానీ యెహోషాపాతు వినలే. ఆహాబు మాటలు, ఈ అందరి ప్రవక్తల మాటలు విన్నాడు. విని ఏం చేశాడు, సరే నేను కూడా వస్తాను, యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆహాబుతో స్నేహం చేశాడు కదా, ఆహాబు మాటలు నమ్మి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కానీ ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు, అంటే అబద్ధ ప్రవక్తలు, అంటే ప్రవక్తలు కాకుండా వచ్చు, కానీ మన ఫ్రెండ్స్ కానీ, మన ఇరుగు పొరుగు అని కానీ, మన బంధువులు కానీ, ఓ నువ్వే సత్యవంతునివా, నీవే సత్యవంతురాలువా, మీ దేవుడే నిజమైన వాడా అని చెప్పేసి ఎన్నో ఎగతాలు చేస్తుంటారు. కానీ మికయాలాగా మనం దేంట్లో కూడా మనము వెనుకపోద్దు, ముందుకు నడిచే వారంగా ఉండాలి. దేవుడే మనకు సహాయం చేస్తాడు. కానీ మనము సత్యవాక్యాన్ని గ్రహించిన వారంగా మనం ఏది జరిగినా సంతోషంగా ఉండాలి. నా దేవుడు నాకు ఉన్నాడు, ఏది ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకున్నా సరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి మికయా ఏ రీతిగా సంతోషపడ్డాడో ఆ రీతిగా మనము ఎవరి హేళన చేసినా కానీ, ఏది చేసినా, ఏది జరిగినా మనం అవన్నిటి కూడా ఉండకుండా సంతోషంగా ఉండాలి. అయితే ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి బయలుదేరుతాం. యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఈ ఆహాబు రాజు ఏమంటాడు, నేను మారువేషంలో వస్తాను, నేను మామూలు సైనికుల్లాగా వస్తాను, నీవు మాత్రము ఈ రాజవస్త్రాలు ధరించుకొని నువ్వు ఎట్లా ఉన్నావో ఆ రీతిగానే రాజులాగానే రా, నేను మాత్రము మామూలు వస్త్రాలు ధరించుకొని వస్తా అని చెప్తాడు. ఈ ఆహాబు రాజు ఎట్లుంటాడు, మామూలు సైనికులాగా ఉంటాడు. యెహోషాపాతు తన వస్త్రాలు తను ధరించేసి వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే రామోత్ల పట్టణానికి యుద్ధానికి వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు కదా, అక్కడ రాజు చెప్తాడు, సిరియా దేశపు రాజు ఏమని చెప్తాడు కదా, మీరు ఎవరితో యుద్ధం చేయొద్దు, అనవసరంగా సైనికులను ఎవరిని చంపొద్దు, ఖాళీ ఆహాబు రాజునే చంపండి, ఆ రాజు మీదనే యుద్ధం చేసి అతను ఒక్కనే చంపండి అని చెప్పేస్తే ఆ సైనికులంతా వచ్చి చూశారు, ఈయన యెహోషాపాతు ఎట్లున్నాడు, రాజవస్త్రములు ధరించి ఒక రాజుగా ఉన్నాడు. అందరు కూడా ఆహాబు రాజు మామూలుగా ఉన్నాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారు కదా,
ఈయననే రాజు అని చెప్పేసి ఈ సైనికులంతా, సిరియా సైనికులంతా వెళ్ళి యెహోషాపాతుతో యుద్ధం చేయాలని వెళ్తాడు అన్నట్టు. ఆయనను చంపాలని చూస్తాడు. అప్పుడు యెహోషాపాతు దేవునికి మొరపెట్టుకుంటాడు, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను మరణం నుండి తప్పించు దేవా, నేను ఈ చెడు మార్గంలో, నేను చెడు స్నేహితులతో మాటలు విని, నేను అబద్ధ ప్రవక్తల మాటలు విని నేను వచ్చాను, నేను మోసపోయాను దేవా, నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి మొరపెట్టుకుంటాడు. వెంటనే దేవుడు యెహోషాపాతు మొర వింటాడు. విని ఆ సైనికుల మనసు మారుస్తాడు. ఆయన మొరపెట్టుకున్నప్పుడు, ఆయన మొర విన్నప్పుడు వాళ్ళ భాష విని, ఈయనే యూదా దేశపు రాజు కాదు, ఈయన అహాబు రాజు కాదు, యెహోషాపాతు ఈయనే యూదా దేశానికి రాజు, ఇశ్రాయేల్ దేశానికి రాజు కాదు అని చెప్పేసి అనుకొని ఈ రాజును వదిలేసి వాళ్ళు వెళ్ళి సైనికులతో యుద్ధం చేస్తుంటారు. యుద్ధం చేసినప్పుడు ఒక సైనికుడు ఏం చేశాడు కదా, గురి చూడకనే, అంటే ఆ అహాబు రాజు అని తెలియకనే అతను ఒక బాణంతో గురి చూడకుండా బాణం విసురుతాడు, కొట్టేస్తాడు. కొట్టినప్పుడు అది చక్కగా వచ్చి అహాబు రాజు కవచపు కీళ్ళలో పుచ్చుకుంటుంది. పుచ్చుకొని అతనికి రక్తం అంతా కారిపోతుంటుంది. అతను కొట్టాలని కాదు, అతను చంపాలని కాదు, అది దేవుని ఆజ్ఞ. దేవుడు అతన్ని చంపాలని చెప్పాడు కదా. అందుకని ఆ సైనికుడు బాణం వేయగానే అహాబు రాజుకు వచ్చి తగులుతుంది. అహాబు రాజు అంటాడు, ఆ రథం నడిపించేంతనే, అయ్యా నాకు రక్తం కారిపోతుంది, నాకు గాయమైంది, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, తొందరగా ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తున్నప్పుడు అతను అంటాడు, యుద్ధము మెండుగా జరుగుతున్నది, ఎక్కువ యుద్ధం జరుగుతుంది కనుక మనం ఇప్పుడు వెళ్ళలేము, మనకు అక్కడ వెళ్ళలేము, ఆ యుద్ధంలో నుండి మనం బయటికి వెళ్ళలేము కనుక ఒక సైడ్కి ఆపుతా అని చెప్పేసి సైడ్కు ఆపుతాడు. రథాన్ని సైడ్కి ఆపినప్పుడు బ్లడ్ అంతా కారిపోతుంటుంది. సాయంత్రం వరకు ఆయన అహాబు రాజు బ్లడ్ అంతా కారిపోయి అప్పుడు అక్కడ రథమంతా కూడా గడ్డ కట్టిపోతుంది. బ్లడ్ అంతా గడ్డ కట్టేసి ఆయనే అందులోనే రథంలోనే చనిపోతాడు. సాయంత్రం వరకు అహాబు రాజు ఏమైపోయాడు, చనిపోయాడు. ఇప్పుడు ఆయన జయించిండా, జయించలే. ఎవరి మాట నెరవేరింది, దేవుని మాటనే, మికయా చెప్పిన మాటనే నెరవేరింది కదా. అయితే అప్పుడు ఆ యుద్ధం ఆగిపోతుంది, సాయంత్రము యుద్ధం ఆగిపోతుంది. ఈ అహాబు రాజును సోమ్రోన్ పట్టణానికి తీసుకెళ్ళి అతన్ని అక్కడ సమాధి చేస్తారు. అయితే యెహోషాపాతు ఏం చేస్తాడు, తిరిగి తన దేశానికి తన తప్పు తెలుసుకొని సిగ్గుపడుతూ, అయ్యో నేను ఎంత పాపం చేశాను, ఎంత తప్పు చేశాను, నేను దేవుని మాటలు నేను వినలేదు కదా, దేవుడు ప్రవక్త చెప్పిన మాటలు వినలేదు, నేను ఇన్ని రోజులు నేను దేవుని సంతోషపెట్టిన వానిగా ఉన్నాను, ఈరోజు దేవునికి విరోధంగా నడుచుకున్నాను కదా అని చెప్పేసి అతను ఎంతో పశ్చాత్తాపడుతూ, ఎంతో బాధపడుతూ, తన సైనికులంతా ఎందరో చనిపోవచ్చు, యుద్ధంలో ఎంతో నష్టం జరగవచ్చు, నేను ఇలా దేవుని బిడ్డల మాటలు వినక నేను ఎంతో నష్టపోయాను కదా, అయ్యా దేవా నన్ను క్షమించు అని చెప్పేసి అతను బాధపడుతూ తన యూదా దేశానికి తిరిగి వస్తుంటాడు. తిరిగి వస్తుంటే ఒక ప్రవక్త వస్తాడు, యోబు అనే దీర్ఘదర్శి అనే ఒక ప్రవక్త అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఇతన్ని కలుసుకొని యెహోషాపాతుని కలుసుకొని, నీవు శత్రువుకు, దేవుని శత్రువు అయినా అతనికి నువ్వు సహాయం చేయుటకు, నువ్వు దుష్టునికి నువ్వు సహాయం చేశావు, నువ్వు అతనితో స్నేహం చేశావు, నువ్వు తప్పిపోయావు, దేవుడు నీ యందు ఆనందించాలి. ఇంత మటుకు దేవుడు నువ్వు చేసిన పనులన్నీ చూసి సంతోషపడ్డాడు, కానీ ఈరోజు నువ్వు చేసిన పనిని చూసి దేవుడు సంతోషపడలేదు కనుక దేవుని నీ హృదయం నందు దేవుడు నిన్ను సంతోషపెట్టలేదని చెప్పేసి ఆ ప్రవక్త చెప్తాడు. చెప్పి ఒక మంచి పని నీ దగ్గర ఉన్నది, నువ్వేం చేశావు, దేవునికి ఇష్టం లేని విగ్రహాలను, దేవతా స్తంభాలని నువ్వు యూదా దేశమంతా కూడా అవి తీసివేసావు కనుక ఇప్పుడు దాని యందు దేవుడు సంతోషించాడు కనుక ఇప్పుడు నిన్ను మరణం నుండి తప్పించాడు, నీ తప్పు క్షమించాడు, నువ్వు చేసిన తప్పు క్షమించాడు కనుక నీవు క్షేమంగా వెళ్ళి నువ్వు రాజ్యంలో ఉండమని చెప్పేసి ఆ ప్రవక్త దీర్ఘదర్శి అయిన యోబు అతనితో చెప్తాడు. అయితే ఈ యెహోషాపాతు ప్రవక్త ఇతడు పశ్చాత్తాపడి ఆ యుద్ధమందు నేను ఎంత తప్పు చేశానని చెప్పి పశ్చాత్తాపడి తన యూదా రాజానికి వెళ్తాడు. కనుక మనం కూడా కొన్నిసార్లు తప్పు చేస్తాం, ఎన్నోసార్లు తప్పు చేసి ఎన్నో పాపం చేస్తుంటాం, కానీ మనం యెహోషాపాతు అడిగినట్టు మనం కూడా అడగాలి. మనం ఎలాంటి వారము, మన హృదయం ఎట్లున్నది మన హృదయము బ్లాక్గా తప్పు చేసిన వారా,
మనకు అన్ని ఈ హృదయాలు ఏమున్నాయి? గలతీలో ఏమున్నాయి? ఈర్ష, కపటము, మోసము, దొంగతనము, వ్యభిచారము, ఇవన్నీ తప్పులు. ఇట్లా ఉంటే ఈ హృదయంలో దేవుడు నివసిస్తాడా? హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. ఇక్కడ రాసింది కదా రోమా 3:23, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ప్రతి ఒక్కరం పాపలమే. నీవు పాపినే, నేను పాపినే, ప్రతి ఒక్కరం కూడా మనందరం పాపలమే. కనుక మనం తప్పు చేసిన వారంగా ఉన్నాము. కనుక ఇలాంటి హృదయాన్ని మార్చాలని దేవుడు ఆహాబు చేసిన తప్పులు యెహోషాపాతు రాజు చేసిన తప్పుని క్షమించిన విధంగా మన తప్పులు కూడా క్షమించేవాడుగా ఉన్నాడు. అందుకే మనల్ని తన బిడ్డలుగా చేసుకోవాలని, మనం పాపంలో అహాబు రాజులాగా చనిపోకుండా, నరకంకి వెళ్ళకుండా మనల్ని తప్పించాలని తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. తను ఎంతగానో ప్రేమించిన ఏకైక కుమారుడు యేసు ప్రభు, ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకొరకు? మీ కొరకు, నా కొరకు, మన ప్రతి పాపముల కొరకు మనల్ని క్షమించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. లోకం ఏమున్నది? తొలిచూలు కుమారుని కానీ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టను. లూకా 2:7. అంటే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాలంటే, పుట్టాలంటే స్థలం లేదు. ఎక్కడ కూడా స్థలం లేదు. ఎక్కడ? పశువుల పాకలు. ఎవరన్నా ఈ రోజుల్లో ఉంటుందా? ఇంట్లో కూడా కనీసం పుట్టిన బాబుని కానీ చిన్న పిల్లల్ని కానీ కింద పడుకోబెడతామా? వాళ్ళు పుట్టకముందే ఎన్నో రకాల బెడ్లు, ఉయ్యాలలు రకరకాలుగా ఆర్డర్ చేసి తీసుకొచ్చి చక్కగా పడుకోబెడతాము. కానీ మన యేసయ్య అంత పరలోకంలో ఎంత మంచి స్థలంలో ఉండాల్సిన యేసయ్య మన పాపముల కొరకు మనం క్షమించుటకు, తన బిడ్డలుగా చేసుకున్నటకు ఈ పశువుల పాకలో పశువుల పాక అంటే తెలుసు కదా ఎట్లుంటుంది? మంచి స్మెల్ వస్తుంది కదా కదా రాదు కదా? అంత పేడ కంపు. అక్కడికి వెళ్ళగానే మనమందరము ముక్కు మూసుకుంటాం కదా, మనమే నిలబడలేకపోతుంటాం. కానీ మన యేసయ్య ఏమైపోయాడు? ఆ పశువుల తొట్టిలో, పశువులు నీళ్లు తాగే తొట్టిలో మరియమ్మ, తల్లి అయిన మరియా ఆ తొట్టిలో పరుండబెట్టింది. ఎందుకొరకు? మీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు, మనందరి పాపాలు క్షమించి మన హృదయము శుద్ధి చేయటకు మనము ఎలా ఉండాలని యేసయ్య ఈ లోకమునకు వచ్చి ఏమైపోయాడు? సిలువేయబడ్డాడు. తన సొంత ప్రజలే, యూదులే ఆయనను సిలువ కొరకు, అంటే మన పాపముల కొరకు, మన చేతులు చేసిన పాపములు, మన కాళ్ళు చేసిన పాపములు, మన హృదయ తలంపులు, మన తలంపులు ఆయన ముండ్ల కిరీటం పెట్టబడ్డాడు. మన హృదయము ఎలాంటిది? మోసకరమైనది. అలాంటి హృదయాన్ని మార్చడానికి యేసయ్య సిలువలో చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఏమైపోయాడు? లేఖనముల ప్రకారము 3వ దినం ఇక్కడ నాకు అదేమన్నా పాపముల నిమిత్తము చివరి భాగంలో క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. 1 కొరింథీ 15:3. ఏమైపోయాడు? చివరి లాల్లో ఉన్నది, మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. ఏమైపోయాడు? ఎవరి కొరకు? మన కొరకు, మన పాపముల కొరకు, మనను తన బిడ్డలుగా చేసుకున్నటకు, మన హృదయం మార్చుటకు. మన హృదయం ఎలా మార్చాలనుకున్నాడు ఆయన? అయితే ఆయన సమాధి చేయబడి సమాధిలో ఉన్నాడా? లేడు కదా. సమాధి లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. 1 కొరింథీ 15:4. ఈ సమాధి ఖాళీగా ఉన్నది. చాలామంది ఆంటీ అంకుల్ వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు. ఆ సమాధి చూస్తే ఇప్పుడు ఖాళీగా ఉన్నదంట. సమాధిలో యేసయ్య లేడు. 3వ దినమునే లేచాడు. లేచి ఆయన ఆరోహణం అయిపోయి తండ్రి వద్దకు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, మీ అందరికీ స్థలం సిద్ధపరచ, ఆ స్థలంలో నేనుండే స్థలంలో మీరుండులాగున నేను స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. కనుక మీరందరూ కూడా మీ హృదయం మార్చుకుంటే, మీరు యేసయ్యను ఒప్పుకుంటే, మీ పాపములు ఒప్పుకుంటే మీరందరూ కూడా నాతో ఉంటారు. మీ హృదయాన్ని మార్చాలి. ఇప్పుడు ఈ హృదయం ఎట్లుంది? మన పాపమును మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:9. ఏంటి? మన పాపములని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ హృదయం ఎట్టున్నది? శుద్ధ హృదయం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు,
వారు దేవుని చూచెదరు. కనుక మనము శుద్ధ హృదయంతో, మంచి పవిత్రమైన హృదయంతో ఉంటే, ఇప్పుడు యేసయ్య ఈ హృదయంలో ఉంటాడు. ఆ బ్లాక్గా ఉన్న హృదయంలో ఉంటాడా? నివసించలేడు. కానీ ఈ హృదయంలో నివసించి, ఇప్పుడు ఈ హృదయంలో ఏమేమి ఉన్నాయి? గలతీలో ఉన్న 9:5-9 వచనంలో ఉంటాయి కదా. ఏమిటాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఇవన్నీ కూడా ఈ హృదయంలో ఉంటాయి. ఇలాంటి హృదయం ఉన్న వాళ్ళకి ఇవన్నీ కలిగి ఉంటారు. కనుక యేసయ్యను మన పాపములన్నీ మనం ఒప్పుకుంటే మన హృదయాన్ని ఇట్లా చేసేవాడుగా ఉన్నాడు. మరి మీరు ఒప్పుకున్నారా? మీ పాపాలు ఒప్పుకున్నారా? ప్రతి ఒక్కరూ తన పాపాలు ఒప్పుకోవాలి. మనందరం పాపం చేసిన వారని, ఏ భేదం లేదు. మనం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని చెప్పారు కదా. కనుక ప్రతి ఒక్కరూ మనం జన్మ పాపం, కర్మ పాపం, మనం ఆదామవ్వల ద్వారానే మనకు పాపము సంక్రమించింది. ఆదామవ్వ చేసిన తప్పు ద్వారానే మనం పాపలం అయిపోయారు. చిన్నప్పుడు మేము అనుకుంటాము, మేము చిన్నవాళ్ళం కదా, మేమేం తప్పు చేస్తామో మేము ఒప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు అని అనుకుంటాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక మనం ప్రతి ఒక్కరము మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు మనకు మంచి హృదయాన్ని, మనకు శుద్ధ హృదయాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కనుక మీరు అందరూ కూడా ఎవరన్నా ఒప్పుకోకుంటే ఇదే సమయం, మంచి సమయము. ఈ సమయం ఉండగానే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవా, నేను తప్పు చేశాను, నేను పాపిని, నేను నీకు దూరంగా ఉన్నాను, నీకు సమీపంగా ఉండాలంటే, నీ బిడ్డగా ఉండాలంటే, యెహోషాపాతులాగా నేను మంచి మార్గంలో నడుచుటకు నాకు సహాయం చేయమని చెప్పేసి మన పాపాలని మనము ఒప్పుకున్న వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రకటన 3:20. మన హృదయమైన తలుపు దగ్గర యొద్ద నిలుస్తున్నాడు దేవుడు. ఎందుకు? ఎవరు తలుపు తీస్తారు, ఎవరు నేను పిలిచినప్పుడు వింటారు, ఎవరు నా బిడ్డ, ఎవరు నన్ను అంగీకరిస్తారు. ఇప్పుడు ఎవరైనా బయట నిలబడ్డప్పుడు మనం డోర్ తీసి రమ్మంటేనే వస్తారు, కానీ లేకుంటే వస్తారా? రారు కదా. మనం యేసయ్యను రమ్మనాలి. యేసయ్య, నా హృదయంలోనికి రా, నా హృదయం శుద్ధి చేయి, నా పాపాలన్నీ క్షమించు దేవ. ఇక నేను ఎప్పుడు కూడా నేను పాపం చేయకుండా నీ బిడ్డగా ఉండుటకు, నేను తప్పు మార్గంలో నడవకుండా నేను సరైన మార్గంలో నడుచున్నట్లు మీరు నాతో ఉండు యేసయ్య అని చెప్తే దేవుడు క్షమించి మనకు పరలోక పట్టణానికి తీసుకెళ్తాను. నేనుండు స్థలంలో మీరుండలాగిన వెళ్తాను. దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా. దేవుడు మనల్ని తీసుకెళ్తాడు తప్పకుండా. మనను ఒకరోజు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో, ప్రొద్దుగుంపు వేళ వస్తాడో, తెల్లారంలో వస్తాడో, రాత్రి వస్తాడో తెలియదు. కనుక మనము మన సమయం ఉండగానే మన పాపాలు ఒప్పుకొని మన హృదయం శుద్ధి చేసుకొని మనం ఉంటే దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. నేనుండు స్థలంలో మీరుండలాగున నేను తీసుకెళ్తానని చెప్పి వాగ్దానం చేశాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మకమైన వాడు, దాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడే సమయం ఉండగానే మన హృదయాలను ఈ పరలోకంలో ప్రకటన గ్రంథం చూస్తే పరలోక రాజ్యం ఎంత ప్రకాశవంతమైన ప్రకాశం. ఎక్కడ చూసినా బంగారం. ఇప్పుడు చిన్న బంగారం ఉంటే దాన్ని ఎంతో విలువగా చూస్తుంటాం, కానీ అది అంతకన్నా శ్రేష్టమైన పరలోక రాజ్యం. అది ఎక్కడ చూసినా బంగారంతో నిండిన రోడ్లన్నీ, ఇండ్లన్నీ కూడా బంగారంతో ఉన్న పట్టణం. అలాంటి పట్టణానికి మనం వెళ్ళాలంటే మనము యేసయ్యను అంగీకరించాలి. మన తప్పులన్నీ క్షమించమని మనం అడిగితే మన ప్రభు క్షమించి మన ఆయనతో కూడా తీసుకెళ్తాడు. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవుని మార్గము, 2 సాతాను మార్గం. మరి ఇప్పుడు యెహోషువ ఏ మార్గం ఏర్పరచుకున్నాడు? దేవుని మార్గం. ఆహాబు రాజు ఏం చేశాడు? సాతాను మార్గం ఏర్పరచుకున్నాడు. కనుక దేవుని మార్గం ఏర్పరచుకున్నాడు. ఎట్లయిండు? తప్పించబడ్డాడు కదా, మరణం నుండి తప్పించబడ్డాడు. కానీ సాతాను మార్గం ఏర్పరచుకున్నాడు, అతను ఏమయ్యాడు? చనిపోయాడు. కనుక మీరు కూడా ఇప్పుడే తీర్మానించుకోవాలి, ఏ మార్గం కావాలి? దేవుని మార్గం కావాలా, సాతాను మార్గం కావాలా? ఈ మార్గాలన్నీ 2 మార్గాలు దేవుడు మన మధ్యలో ఉంచాడు. కనుక నీవు ఏ మార్గం ఏర్పరచుకుంటావు, ఏ మార్గం గుండా వెళ్తావు, ఆ మార్గం మీద మీ పేర్లు రాసుకోండి. మీ వర్క్ బుక్లో ఉంటుంది కనుక మీరు అది రాసుకోండి. ఈరోజు పండగ వాక్యము, నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గంలనియు నాకు అసహ్యములయ్యాను.
కీర్తన 119, 104. ఎవరి ఉపదేశము? దేవుని ఉపదేశము. దేవుని వాక్యం చదివితే మనకు తప్పేది మంచేది తెలుస్తుంది కనుక మనము ఇవన్నీ కూడా వాక్యం చదివి మంచి చెడు తెలుసుకుంటే మనకు జ్ఞానవంతులుగా సొలొమోనులాగా మనం మంచి జ్ఞానం పొంది ఇప్పుడు అహాబులాగా నష్టపోకుండా యెహోషాపాతులాగా తప్పులు క్షమించబడి మనం దేవునితో ఉండుటకు మనం ఒక మార్గం ఏర్పరచుకోవాలి. మీరు ఇప్పుడు ఈ సమయంలోనే మీరు ఏర్పరచుకోవాలి. ఏ మార్గం కావాలి? దేవుని మార్గం కావాలా? ఆ మార్గం కావాలా? దేవుని మార్గం కావాలంటే మన వాక్యం చదివి గ్రహించే వారంగా ఉండాలి. మన ఆలోచించుకుంటారా మీరందరూ? అర్థమైందా లెసన్ అందరికీ? వర్క్ బుక్లో నేను అడుగుతాను, మీరు చెప్పండి. యెహోషాపాతు ఎందుకు మంచి రాజు అయ్యాడు? నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. 1. 2, దేవునికి లోబడుటకు తీర్మానించుకున్నాడు. 3వది, దేవుని ప్రవక్తల మాటలు విన్నాడు. 4, దేవుని వాక్యంను ప్రేమించాడు. 5, విగ్రహములను ఆరాధించుటకు నిరాకరించాడు కదా. అందుకు మంచి రాజు అయ్యాడు. అయితే ఆహాబు రాజు ఎందుకు చెడ్డ రాజు అయ్యాడు? అతను నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, విగ్రహములను ఆరాధించేవాడు, దేవుని ప్రవక్తల మాటలు వినలేదు, వారిని ద్వేషించాడు కదా. అయితే ఇవన్నీ సరి అయిన తప్పు ఒప్పు రాయాలి. యెహోషాపాతు తనను చూడరాగా ఆహాబు ఆనందించెను. తప్ప ఒప్ప? ఒప్పు కదా. యెహోషాపాతునకు ఆహాబు విందు చేసెను. యెహోషాపాతు సైన్యము బలహీనముగాను కొద్దిగాను ఉండెను. తప్పు. ఆహాబు యెహోవా మాటలు వినగోరలేదు. ఒప్పు. యుద్ధమునకు పోవలదని ఆహాబు ప్రవక్తలు చెప్పిరి. ఒప్పనోళ్ళు చేతులు ఎత్తండి. ఒప్పనోళ్ళు ఎవరు చేతులు ఎత్తండి? ఆహాబు ప్రవక్తలు ఏం చెప్పారు? యుద్ధానికి పోవద్దని చెప్పారా? చెప్పలే కదా. అది తప్పు. దేవుని ప్రవక్త అయిన మీకాను ఆహాబు ద్వేషించెను. ఆహాబు ధరించుకొనుటకు యెహోషాపాతు తన దుస్తులను ఇచ్చెను. తప్పు. దేవుడు యెహోషాపాతు ప్రాణమును రక్షించెను. ఆహాబు తుపాకీతో కాల్చబడెను. తప్పు. ఆహాబు సైన్యము యుద్ధము గెలిచెను. తప్పు. ఇవన్నీ కూడా డాష్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ రాయండి. అర్థమైంది కదా లెసను? సరే, ప్రైజ్. అందరు ప్రార్థన చేస్తాం. నీళ్ళు డౌన్ చేయండి అమ్మా. అందరు మోకరించండి. అల్లరి చేయొద్దు, మాట్లాడద్దు. ఇప్పుడే అనుకున్నారు కదా ఏ మార్గంలో నడుస్తామని. ఆహాబు మార్గంలో నడిచేవాళ్ళు అల్లరి చేస్తారు. యెహోషాపాతు మార్గంలో నడిచేవారు ఎవరు కూడా అల్లరి చేయరు కదా. మంచి పిల్లలుగా మంచి నీళ్ళు డౌన్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన ప్రేమ తండ్రి, మీ పాదములకు వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ఒక్కసారి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ప్రార్థించుటకు, మీకు స్తుతి చెల్లించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత మటుకు అయోగ్యురాలు నన్ను జ్ఞాపకం చేసుకొని మీ యొక్క వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. బిడ్డలు చక్కగా వాక్యం వినుటకు, అల్లరి చేయకుండా చక్కగా వినుటకు మీరు సహాయం చేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలతో మీరు ఉండండి తండ్రి. ఓ నా ప్రభు, వాళ్ళు ఏ మార్గం ఏర్పరచుకోవాలో వాళ్ళు ఇప్పుడే వాళ్ళు ఆలోచించుకునేటకు మీరు సహాయం చేయండి అయ్యా. మీరు సమయం ఇచ్చినప్పుడు తన వరకు సద్వినియోగం చేసుకునేటకు తండ్రి. ఆహాబులాగా చెడు మార్గంలో నడవకుండా యెహోషాపాతులాగా మంచి మార్గంలో నడుస్తూ తప్పిపోయినను మీరు క్షమించే దేవుడు. వాళ్ళ తప్పులు తెలుసుకున్నటకు మీరు కృప చూపించండి. బిడ్డలతో మీరుండి మీ సహాయం చేయండి. ఇప్పుడు వర్క్ బుక్ రాయిచుండగా తండ్రి, హ్యాండ్ వర్క్ చేయించుండగా మీరే సహాయం చేసి నడిపించండి. ఈ సమయం అంతా సాధన ఎలాంటి అలజడి తీసుకురాకుండా మీరు కాపాడి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.